సునీతని హత్య చేశాడు మాజీ భర్త మహేష్. ఇటీవల భర్తకి విడాకులిచ్చి మరొకరితో సునీత పెళ్లి చేసుకుంది. మహేష్ ని పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉన్నారు సునీత. అయితే సునీతని హత్య చేసి ఆ మృతదేహాన్ని మాయం చేయడానికి ప్లాన్ చేశాడు మహేష్. కట్టర్లు, 5 లీటర్ల పెట్రోల్ ని తెచ్చుకున్నాడు మహేష్. హత్యకి గురైన సునీత 2 నెలల గర్భవతి అని తెలుస్తోంది. మొదటి పెళ్లి విషయం రెండో భర్తకి సునీత చెప్పలేదు. సునీత రెండో భర్త త్రినాథ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏడాది క్రితమే త్రినాథ్ని ప్రేమ పెళ్లి చేసుకున్నారు సునీత. మనస్పర్ధలు వచ్చాయి. వద్దు ఈ వైవాహిక జీవితం అనుకున్నారు. విడాకులు తీసుకుని విడిపోయారు. అయినప్పటికీ కూడా మాజీ భార్యని వదిలిపెట్టలేదు మాజీ భర్త. తనను వదిలి వెళ్ళింది అన్న అక్కసో లేదా రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటోంది అన్న ఈర్ష్యో తెలియదు కానీ అతి దారుణంగా నరికి చంపేశాడు. కత్తులు, పెట్రోల్ బాటిల్స్తో వెళ్లి దారుణాన్ని కొడిగట్టాడు. హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన మహిళ హత్య అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది సునీత. ఎన్ఆర్ఐ మహేష్ని 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత గొడవలు వచ్చాయి. 2 కుటుంబాల మధ్య వివాదం రావడంతో మహేష్కి విడాకులు ఇచ్చింది సునీత. విడాకుల తర్వాత సునీత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది. ఇక రెండో పెళ్లి చేసుకున్న సునీతపై పగ పెంచుకున్న మాజీ భర్త మహేష్ పక్కా ప్లాన్ ప్రకారం ఆమెని హత్య చేశాడు. విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఎవరైనా ఇంట్లోకి వస్తే పెట్రోల్ పోసి ఇంటిని తగలబెట్టేస్తాను అని స్థానికుల్ని కూడా బెదిరించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మహేష్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. సునీతతో ఉన్న వివాదం ఏంటి అన్న దానిపై ఇప్పుడు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన దారుణం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. మాజీ భర్త మహేష్ చేతిలో సునీత దారుణంగా హత్యకి గురైంది. ఇటీవలే భర్తకి విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకుంది సునీత. అయితే అది తట్టుకోలేకపోయిన మొదటి భర్త మహేష్ ఆమెని అతి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.